పూరా లోకల్. కోటీశ్వర్లను చేస్తాం, కోటీశ్వర్లను చెప్తామని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా అచ్చంపేటలో పుట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో గెలిచిన అంటే అచ్చంపేటలో ఉన్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి ఫస్ట్. వనపర్తిలో ఉండేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వండి ఫస్ట్. కొడంగల్లో ఉన్నటువంటి మా మహిళలందరూ కూడా 2,500 రూపాయలు ఇవ్వండి ఫస్ట్, మంత్లీ ఇస్తామనేది. అవి ఇస్తే వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారు, కానీ ఉట్టిగా అబద్ధాలు చెప్పడం చాలా దారుణం. ఇంకొకటి ఏం చేస్తున్నారు, మన తెలంగాణ బిడ్డలందరం బాగా సెంటిమెంటల్ పీపుల్. బతుకమ్మకు చీరలు ఇచ్చుకునేది ఇదివరకు, ఆయన అది తీసేసిండు. ఆయనకు అసలు సెంటిమెంట్ తెలంగాణతో మీ ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. ఏంది సంబంధం ఆయనకు? ఇందిరమ్మని మస్కా కట్టాలి, ఇందిరమ్మ వాళ్ళ ఫ్యామిలీని మస్కా కట్టాలి. ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో చీరలు ఇస్తున్నారు. సరే ఇస్తున్నారు, ఓకే. అందరికి ఇస్తున్నారా? లేదు, ఓన్లీ గ్రూప్లలో ఉన్న మహిళలకే ఇస్తారు. అంటే మరి వేరే ఆడబిడ్డల ఓట్లు అవసరం లేదా మీకు? నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కూడా మీరు చీర ఇవ్వాలి. 1. 2, మీరు ఇచ్చేదే 150 రూపాయల చీర. ఆ 150 రూపాయల చీర కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ మహిళా సంఘాలు నడిపేటోళ్ళు VOAలు అని ఉంటారు. ఆ VOAలు వచ్చిన ప్రతి ఒక్కరిది ఫోటో తీసుకోవాలి, పేరు రాసుకోవాలి, డీటెయిల్ రాసుకోవాలి. ఈ మాత్రం దానికి హైదరాబాద్లో ఉన్న ఆడబిడ్డలు కూడా వనపర్తికి రావాలి, ఇక్కడ ఫోటో దిగాలి, తీసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధగంట పడుతుంది ఆ VOAలకి. సరే, అర్ధగంట పట్టినా పని చేద్దామంటే ఇప్పుడు ప్రెషర్ ఏంది, 2 రోజులలో మీరు చీరలు ఇచ్చేయాలి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఏమాగం ఇది. అంతకుముందేమో ఇందిరమ్మ పుట్టినరోజు దగ్గర నుంచి సోనియమ్మ పుట్టినరోజు దాకా వంచుతామన్నారు. అసలు వాళ్ళతో ఏం సంబంధం మనకు తెలంగాణకు? ఓ పండగకి ఇచ్చింది కాదు, దసరాకి ఇచ్చింది కాదు, దీపావళికి ఇచ్చింది కాదు, ఓ రంజాన్కి ఇచ్చింది కాదు, క్రిస్మస్కి ఇచ్చింది కాదు. ఈ ఇందిరమ్మ ఏంది, ఆ సోనియమ్మ ఏంది, మళ్ళీ మన ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టడం ఏంది? ఇవన్నీ చేసి 150 రూపాయల చీర. అప్పుడు కూడా ఏం చేసినాం మనం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు BRS గవర్నమెంట్లో ఆధార్ కార్డు పట్టుకొని ఇచ్చేసి అయిపోతుండే. దానికి ఏముంది, ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక ఆమె 3 ఆధార్ కార్డులు వచ్చి తీసుకుపోతుంది. అలా పెద్ద విషయం ఏమున్నది, అది సెంటిమెంట్లో చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చే ముచ్చట. దాన్ని ఇంత కాంప్లికేట్ చేసి ఇంత ఒత్తిడి క్రియేట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెడుతుండే, ఏంటది, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని గ్రూప్లలో వేస్తాడు. ఇది ఎందుకు కాదు, ఆడబిడ్డల పేరుతో లోన్లు తెచ్చుకోవాలి, ఆయన వాడుకోవాలి, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోవాలి. అంతకు మించి ఇంకో ఆలోచన లేదు. ఇప్పుడున్న గ్రూపులు పెంచండి, కానీ పెంచితే వాళ్ళకు ఉపయోగపడేటట్టు పెంచండి. మీకు ఉపయోగపడేటట్టు వాళ్ళ పేరు మీద మీ గురువుగారు లాగా ప్రపంచ బ్యాంకుకి మా తెలంగాణ ఆడబిడ్డల యొక్క శ్రమను కుదవబెట్టే పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.